కిషన్ ఈ వరస్ట్ అని చెప్పాడు డైరెక్టర్. నువ్వు వరస్టా? నేను కాదు సార్, లక్ష్మణి క్యారెక్టర్ వరస్ట్ క్యారెక్టర్ సార్. అవునవును. మరి అసలు ఎలా ఎంజాయ్ చేసావు సార్? అదే ఆ క్యారెక్టర్లో ఉన్న ఒక ఫన్ సార్. ఈవెన్ ఆడియన్స్కి కూడా, ఆడియన్స్ ఈ క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తారు, కానీ ఎండ్లో దే విల్ హేట్ హిమ్ సార్. సో అలా that's how he has written the character, sir. Okay. Yeah, so it was very enjoyable to play also. అంటే నువ్వు ఎప్పుడైనా లైఫ్లో అలాంటి క్యారెక్టర్ ఎక్కడైనా చూసావా? నువ్వు ఎలా కనెక్ట్ అయ్యావు దానికి? ఎవరైనా సరే బీ గుడ్ డూ గుడ్ క్యారెక్టర్ చేయాలనుకుంటారు, హీరోలు అయిపోయి ఇంకేంటి ఎరగొట్టేసి ఆయన చెప్తే అసలు కట్ చేస్తే కాశ్మీర్, కట్ చేస్తే సీషోర్, రెయిన్ సాంగ్, అదేం లేదు సార్. అవన్నీ అవి ఆలోచనలు అలా ఉంటాయి. డైరెక్టర్ చెప్తున్నప్పుడే వరస్ట్ అండి అని చెప్పి మొదలెట్టాడంటే అసలు ఆ క్యారెక్టర్కి నువ్వు ఎలాగ కనెక్ట్ అవ్వడం కష్టం కదా, బీయింగ్ ఏ బాయ్ ఆఫ్ దిస్ ఏజ్, దిస్ జనరేషన్. అవునవును సార్, డెఫినెట్లీ. ఎలా మరి వాట్ వాజ్ ది కెమిస్ట్రీ ఇన్ డీలింగ్ ది క్యారెక్టర్? ఐ థింక్ సార్ నాకు ఎలాగో ఆ ఎగ్జైట్మెంట్ వచ్చింది సార్. ఈ క్యారెక్టర్ వినగానే నాకు ఆ ఎగ్జైట్మెంట్ వచ్చింది సార్. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, అండ్ ఎవ్రీ వేరియేషన్ హానెస్ట్గా కనపడాలి. హీల్ బి యాక్టింగ్, బట్ అది హానెస్ట్గా కనపడాలి ఆడియన్స్కి. సో క్లియర్గా మీ డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టర్ వరస్ట్, సో నువ్వు వరస్ట్గానే కనిపించాలి. అవును. సో అలా అంటే నేను ఐ టెల్ యూ వన్ థింగ్, ఈ క్యారెక్టర్ అంతులేని కథ సినిమాలో రజనీకాంత్ సార్ అదే క్యారెక్టర్, సేమ్ క్యారెక్టర్ కదా. ఓకే ఓకే ఓకే. అంతులేని కథలో రజనీకాంత్ క్యారెక్టర్ అదే కదా. అంత పెద్ద హీరో అయ్యి చేసాడు, అప్పటికి హీరో కాదనుకో. నువ్వు కూడా రజనీకాంత్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ థ్యాంక్ యూ సార్. అంటే ఈ క్యారెక్టర్ చేయడం అంత ఈజీ కాదు. నువ్వు 2 సినిమాలు ఏదో తమిళ్లో హీరోగా చేసావు కదా. అవునవును. మరి అవన్నీ ఇలా ఉండవు కదా. అవును. ఇక్కడ ఆర్టిస్ట్గా నీ తాలూకు ఛాలెంజ్ ఏంటి అది క్యారెక్టర్ చేయడంలో? రైటర్ రాసేస్తాడు అనుకో, బట్ చేయొద్దా? ఫస్ట్ నాకు భయం వచ్చింది సార్. భయం వేసిందా? భయం వచ్చింది, డెఫినెట్గా భయం వచ్చింది. సో అందుకే నేను ఫస్ట్ ఓకే అని చెప్పాను. ఓకే భయం వస్తుంది, ఓకే విల్ డూ దిస్ అని డిసైడ్ చేశాను. దెన్ లక్కీగా నాకు డైరెక్టర్ ఒక 2-3 months రిహర్సల్ సార్. వీ డిడ్ ఒక 2 months తర్వాత వర్క్షాప్ చేసాము. సో ప్రొడ్యూసర్ గారు బాగానే ఖర్చు పెట్టించారు. సో ఆ టైమ్ అండ్ స్పేస్ ఇచ్చారు. తెలుగు క్లాసెస్ కూడా సార్. అవునా? 3 months పాటు రోజు తెలుగు క్లాసెస్ డైరెక్టర్ కూడా ఉండేవాడు. ఓకే. దెన్ లాస్ట్ 1.5 months టోటల్ రిహర్సల్స్. We took I didn't go for any other shoot. So నీకు అనిపించలేదా తెలుగులోకి వస్తూ నేనేదో చార్మింగ్ బాయ్ లాగా రాకుండా నేనేదో అసలు అలాగా కింగ్ ఆఫ్ డ్రీమ్స్ లాగా వచ్చి అమ్మాయిలను పడగొట్టేసేటట్టు లేకుండా ఇదేంటి? నాకు ఎప్పుడు అలాంటి ఐడియాస్ ఆర్ విషెస్ లేదు సార్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఆర్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ కావాలి. ఓకే. సో అదే నాకు ఎప్పుడు. అంటే ఇప్పుడు నువ్వు తమిళ్లో చేసిన క్యారెక్టర్లు కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్సా? అవును సార్, అవును సార్. ఓకే. అక్కడ కూడా నేను ఇలాగనే కొంచెం వెరీ డిఫరెంట్ ఆర్ రీసెంట్లీ కూడా బిగినింగ్ అని ఒక చాలా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ చేశాను. సో ఇదే నాకు నచ్చుతుంది. సో ఓకే. నీకు నచ్చిందా నీ క్యారెక్టర్ మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత? ఓ ఎస్ సార్. వాట్ ఈస్ యువర్ బెస్ట్ కామెంట్ ఆఫ్ దట్ క్యారెక్టర్? సార్ ఐ వుడ్ సే ఈ క్యారెక్టర్ ఇలాంటి ఒక్కవాడు మీకు see I will tell this to all the women sir, ఇలాంటి ఒక వాడు మీ లైఫ్లో వస్తే ప్లీజ్ కట్టిం చూసుకోండి. ఇలాంటి అసలు రాకుండా చూసుకోండి. వచ్చాక కట్ చేయడం కన్నా అసలు ముందే తలుపులు వేస్తే గుడ్. బాగా చెప్పావు, బాగా స్టడీ చేసావు, బాగా నేర్చుకున్నావు క్యారెక్టర్. అవును సార్ కదా. ఇప్పుడు అబ్బాయి డైరెక్ట్గా విమెన్కి చెప్తున్నాడు అంటే ఆల్మోస్ట్ నీకు చెప్పినట్టే కదా.